గూగుల్ మ్యాప్లో కనిపించి మాయమైన కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. మనం ఒక్కోసారి కొత్త ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు అక్కడ మనకి దారులు తెలియకపోవచ్చు. అప్పుడు అక్కడ ఎవరైనా స్థానికులు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుంటాం, లేదంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్లో చూసుకుంటాం. పాతకాలంలో అయితే గూగుల్ మ్యాప్స్ లేవు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూగుల్ మ్యాప్స్ తెలుసు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ప్రపంచంలో అన్ని ప్లేసెస్ను ఒక క్లిక్తో మన ముందు ఉంచుతుంది. కానీ ఆ గూగుల్ మ్యాప్కి కూడా తెలియని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సైనిక స్థావరాలు, ప్రైవేట్ స్థలాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ప్రదేశాలు గూగుల్ మ్యాప్లో తెలిసినప్పటికీ మిస్టీరియస్గా ఆశ్చర్యపరిచే విధంగా కనిపిస్తున్నాయంట. గూగుల్ మ్యాప్లో కనిపించే కొన్ని అద్భుతమైన ప్రదేశాలు మనం ఇప్పుడు చూద్దాం. శాండ్ ఐలాండ్. 1700 సంవత్సరంలో నావికులు కనుగొన్న ఈ శాండ్ ఐలాండ్ అనేది ఆస్ట్రేలియా ఐలాండ్స్లో ఇది ఒక ఐలాండ్. కానీ ఇప్పుడు ఆ ఐలాండ్ కనిపించట్లేదు. ఆ సమయంలో షైలింగ్లో నిమగ్నమై ఉన్న వివిధ షిప్ కెప్టెన్లు తమ మ్యాప్లో ఈ ద్వీపాన్ని గుర్తించారు. తర్వాత మళ్ళీ డిజిటల్ మ్యాప్లో కూడా ఈ ద్వీపాన్ని గుర్తించారంట. అయితే ఆ ప్రదేశానికి అన్వేషించడానికి ఒక బృందం వెళ్ళినప్పుడు అక్కడ అలాంటి ఐలాండ్ ఎక్కడా కనిపించలేదని చెప్పారు. ఇక్కడ నుంచి ఆ ద్వీపం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తూ తిరిగి వెనక్కి వచ్చారు. అయితే ఆ దీవికి ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా మిస్టీరియస్గానే ఉంది. నజ్కా లైన్స్. దక్షిణ పెరూలో 2000 సంవత్సరాల క్రితం నేలపై కొన్ని గీతలు కనిపించాయి. కానీ ఆ గీతలు క్లియర్గా మనం చూడాలంటే ఆకాశంలో నుంచే చూడగలం. ఆ గీతలు అచ్చు చూడడానికి కోతి, సాలీడు, చెట్లు, పువ్వులు త్రిభుజంలా కనిపిస్తాయి. ఇలాంటివి ఆ ప్రదేశాల్లో 100 కంటే ఎక్కువగా గీతలు ఉన్నాయి. సాధారణంగా అవి భూమి మీద నుంచి చూస్తే మనకి నార్మల్గా గీతల్లానే కనిపిస్తాయి. కానీ అవి ఆకాశంలో నుంచి చూస్తే వాటి రూపాలు కరెక్ట్గా కనిపిస్తాయి మనకి. 2000 సంవత్సరాల క్రితం జీవించిన నజ్కా ప్రజలు దీనిని నిర్మించారని చెబుతారు. కానీ అవి ఎందుకు అలా నిర్మించారనేది ఎవరికి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. అది ఇంకా రహస్యంగానే మిగిలింది. కజిక్ జియోగ్లిఫ్స్. 2007లో గూగుల్ మ్యాప్లో ఉత్తర కజకిస్తాన్లో కనిపించినట్టు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నజిక్ లైన్స్ మాదిరిగానే పురాతన భారీ మ్యాప్లను గుర్తించారు. అవి మ్యాప్లో నుంచి చూస్తే నేల మీద గీసిన పెద్ద పెయింటింగ్స్లా కనిపిస్తాయంట. అవి అచ్చంగా చూడడానికి నిజంగా పెయింటింగ్స్లానే ఉంటాయి. ఆ పెయింటింగ్స్ 8000 సంవత్సరాల నాటివని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ చిత్రాలు అక్కడ ఎలా ఎందుకు గీశారు అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ ప్రదేశాలు అక్కడ నివసించే ప్రజలకు అది ఆచారంగా ఉపయోగించబడ్డాయా లేదా వాటిని వేటగాళ్ళు సృష్టించినవా అనేది ప్రజల్లో వివిధ ఊహాగానాలు. కానీ అవి ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ మిస్టీరియస్గానే మిగిలిపోయింది. మౌంట్ లికో. మౌంట్ లికో అనేది ఉత్తర మొజాంబిక్లో ఒక వింతైన మౌంటైన్. అది చూడడానికి కూడా ఒక వాల్లా ఉంటుంది. ఆ ప్లేస్ని చూడడానికి వెళ్ళిన ఒక ట్రావెలర్, తన పేరు జూలియన్ బెల్లిస్, 2011లో ఆ ప్లేస్ని కనుగొన్నాడు. ఇంతకు ముందే ఈ ప్రదేశం ఆ చుట్టుపక్కల వారికి తెలిసినప్పటికీ ప్రపంచానికి చూపించింది మాత్రం ఆ ట్రావెలర్. ఎందుకంటే ఆ మౌంటైన్ ఒక అద్భుతం. ఆ ట్రావెలర్ ఈ మౌంటైన్ని గూగుల్ మ్యాప్ ద్వారా కనిపెట్టాడు. తర్వాత అతను తన బృందంతో ఈ ప్రదేశానికి వచ్చి పరిశీలించాడు. అక్కడున్న ప్రజలకి ఆ మౌంటైన్ తెలుసు, కానీ ఆ చుట్టుపక్కల్లో ప్రజలు మాత్రం ఎక్కడా లేరు. అందుకని ఆ ప్రదేశం ఎవరికీ తెలియలేదు. అక్కడికి వెళ్ళిన ఆ ట్రావెలర్ అక్కడ కొన్ని కొత్త జాతుల సీతాకోక చిలుకల్ని కనుగొన్నాడు. అదే సమయంలో అక్కడ నివసించే కొంతమంది కొత్త మానవ జాతుల్ని కూడా కనుక్కున్నాడు.